మా భూములు మేము ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వము అని గట్టిగా ఫైట్ చేసినారు కాబట్టి లగచెల్లని గుర్తు చేస్తున్నాం. సో మీరందరూ కూడా ఏమో అవుతుందో కాదో వాళ్ళ పార్టీ రూలింగ్ ఉంది కదా ఇవన్నీ పక్కన పెట్టండి. రైతులందరూ ఒక్క తాటి మీద ఉంటే ఎట్టి పరిస్థితులలో ఏ ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదన్నది వాస్తవం. ఈరోజు నిజంగానే మీ భూములు తీసుకుంటున్న సందర్భంలో ఈపాటికే మీకు ఒక భరోసా ఇవ్వాల్సింది. కానీ కనీసం భరోసా లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అలైన్మెంట్ మార్చుకొని ప్రభుత్వ భూమి ఉన్నా కూడా ప్రభుత్వ భూమిని వదిలేసి మీ పట్టా ల్యాండ్స్కెళ్ళి తీసుకుంటుందంటేనే ఒక రకమైన మూర్ఖత్వంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందనేది అర్థమవుతుంది. మా ఇష్టం, మా రాజ్యం, మేము ముఖ్యమంత్రి, నేనే ప్రభుత్వం మాదే, మా ఇష్టం వచ్చినట్టు చేస్తామనే ప్రవర్తన ఏదైతుందో చూస్తే ఎవరం కూడా ఊరుకోము. రైతులకు ఇబ్బంది కలిగితే ఎట్టి పరిస్థితులు కూడా ఊరుకోవద్దు అనేది కేసీఆర్ గారు రైతుకు ఒక వెన్నెముకలాగుండే 10 సంవత్సరాలు కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. ఏ చిన్న ఇబ్బంది వచ్చినా రైతుకు నేనున్నా అని చెప్పి పంపించున్నాడు. ఒకసారి ఇట్లాగే మీకు అందరికి తెలుసో లేదో మరపల్లిలో వడగండ్లు పడ్డాయి. బాగా వడగండ్లు పడి వర్షం వచ్చి బాగా పంటలు నష్టమైతే నేను ఢిల్లీకి ఏదో పని మీద పోతే రాత్రి 11:30 ఫోన్ చేశారు. 7న ఉమ్మంటే ఢిల్లీలో అంటే అయితే నువ్వు ఢిల్లీకి అర్జెంట్ వచ్చేసాయి, రాత్రి 2 గంటలకు టికెట్ బుక్ చేసి నువ్వు వచ్చాయి, పొద్దున లేవంగానే నువ్వు నిరంజన్ రెడ్డి మరపల్లి పోయి రైతులను చూసిరండి, పంటలు నష్టపోయిన వాళ్ళకు ధైర్యం ఇచ్చిరండి అని చెప్పాడు. అట్లా ఉండాలి ముఖ్యమంత్రి అంటే. కానీ ఈరోజు ఉన్న వాళ్ళకి ఏముంది, పంటలు నష్టపోయినా ధ్యాస లేదు, భూములు పోతున్నాయని రైతులు ఏడుస్తున్నా ధ్యాస లేదు. ఇప్పుడు హెచ్ఎండిఏకి వెళ్ళి ఒక నోటిఫికేషన్ ఇచ్చున్నారు, ఒక ఆర్డర్. ఇప్పుడు ఆనంద్ చెప్పినట్టే ఏం చెప్పారు అందులో, మీకేమైనా అభ్యంతరాలు ఉంటే వచ్చి హెచ్ఎండి ఆఫీస్లో కంప్లైంట్ ఇవ్వండి, మీకేమైనా సలహాలు ఉంటే హెచ్ఎండి ఆఫీస్లో వచ్చి మమ్మల్ని కలవండి. మరి అసలు రానిస్తూనే లేరు కదా, ఇంటికాడనే అరెస్ట్ చేస్తున్నారు, రోడ్డు మీదకి రానిస్తలేరు రైతులని, త్రిపులార్ రైతులని అక్కడి దాకా రానిస్తలేరు, గేట్ కూడా దొక్కనిస్తలేరు హెచ్ఎండి. మరి ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలి? కలెక్టర్ గారిని అడుగుతానేమో మాకు ఒక క్లారిటీ లేదు, పైకి వెళ్ళి మాకేం డైరెక్షన్ లేదు అంటున్నారు. మరి ఎవరిని అడగాలి? ఇప్పుడే కలెక్టర్ గారికి అందుకే చెప్పాను, మీ క్లారిటీ లేదంటున్నారు కదా, మరి మాకు వచ్చిన జీవో ఏదైతే ఉందో ఆ జీవో ప్రకారం 3 నెలల ముందే ఒక జీవో ఇచ్చున్నారు. కాబట్టి ఆ జీవోలన్నీ తీసుకొని మా ఆనంద్ గారు, మా నాయకులందరూ, మహేశ్వర్ రెడ్డి గారు, ఆనంద్ గారు, నాగేందర్ గారు, శుభప్రద్ గారు వీళ్ళందరూ కలిసి మీ దగ్గరకు వస్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు రైతులకు ఏమి ఇబ్బంది అవుతుంది. రైతులను మీరు కలుస్తలేరు, మీరు భరోసా ఇస్తలేరు, కనీసం నాయకులకన్నా వివరించే ప్రయత్నం చేయండి. మా రైతన్నులకు మేము అండగా ఉండే ప్రయత్నం చేస్తాం. అసలు మా భూములే వద్దు అని ముక్త కంఠంతో ఇక్కడున్న రైతులు చెప్తా ఉన్నప్పుడు, అరే మీ భూములు తీసుకుంటలేం బహాపట్టంగా వచ్చి ఒక్కరు కూడా ఎందుకు స్టేట్మెంట్ ఇస్తలేరు? ఒక్కరైనా స్టేట్మెంట్ ఇవ్వాలి కదా, బాబు మీ భూములు తీసుకుంటలేం, మీరు టెన్షన్ పడక. ఇప్పుడు ఈ తమ్ముడు చెప్తున్నాడు మా నాన్నకు టెన్షన్ పడి హాస్పిటల్లో జాయిన్ అయినాడని. సో ఇట్లాగే ఎంతోమంది లోపల ఆడబిడ్డలందరూ కూడా మదన పడుతూ ఉంటారు. ఇప్పుడు ఆ తమ్ముడు చెప్తున్నాడు కూరగాయలు వేసుకొని నెలకు మేము 10 లక్షలు సంపాదిస్తాం, అట్లాంటిది మా భూములని గుంజుకుంటున్నారు అని చెప్తున్న సందర్భం వింటా ఉన్నాం. మరి వీళ్ళందరూ ఎట్టుపోవాలా, ఏం చేసుకోవాలి? ఇక్కడ ఉన్న చాలా మంది యువకులు చదువుకున్న వాళ్ళు ఈరోజు వ్యవసాయం చేసుకుంటున్నారు. ఎందుకంటే వ్యవసాయం బాగా చేసుకుంటే కేసీఆర్ వచ్చిన తర్వాత ఇంత రైతు బంధు ఇచ్చున్నాడు, ఫ్రీ కరెంట్ ఇచ్చున్నాడు, 24 గంటల కరెంట్ ఉంది, ఇంత వ్యవసాయం చేసుకోవచ్చు అనే సిటీకి దగ్గర ఉన్నామని ఆలోచనతో చేస్తున్నారు. సరే రింగ్ రోడ్ వచ్చినప్పుడు, త్రిపులార్ వచ్చినప్పుడు నిజంగానే పోతే జెన్యున్గా రింగ్ రోడ్ చేసుంటే మా భూములు పోయింది కర్మ అని వదిలేస్తుంది. కానీ పెద్దవాళ్ళ కోసమో ఎవరి భూముల కోసమో ఇష్టం వచ్చినట్టు అలైన్మెంట్ మార్చిన తర్వాత ఏ రైతు కూడా ఎందుకు కడుపు మండకుండా ఉంటుంది? ఎవరి కోసమో పెద్దోడి కోసమో చిన్నోడిని కొడతా ఉంటే, చిన్నోడి కోసం పెద్దోడిని సఫర్ చేస్తే అర్థం ఉంది, కానీ పెద్దోడి కోసం చిన్నోడిని కొడతా ఉంటే ఏ రైతు కూడా ఎట్లా కలకలు ఉంటుందనేది ఒకసారి గుర్తుపెట్టుకోవాలని చెప్తూ, ఎట్టి పరిస్థితులలో వీళ్ళ భూములు తీసుకోవడానికి వీల్లేదు. ఒకవేళ భూములు తీసుకుంటే చాలా ప్రభుత్వ భూమి ఉంది అక్కడ ఇక్కడ, ఇప్పుడే చెప్తున్నాడు పలానా దగ్గర ఇంత భూమి ఉంది మేడం అని, అక్కడ భూమికి భూమి ఇవ్వండి, భూమికి భూమి ఇచ్చి మీరు భూమి తీసుకోండి, కానీ అంతవరకు వీళ్ళ జోలికి రావద్దు, వీళ్ళ భూములు కూడా తీసుకోవద్దని ఈ రైతన్నలందరి తరఫున కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను. లేదంటే ఒక భరోసా ఇవ్వండి, ఏం చేస్తున్నారు, ఏం తీసుకుంటారు. ఒక్క దగ్గర కాదు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక రంగారెడ్డి జిల్లాలో ఏ మూల చూసినా కూడా భూముల మీద డేగల్లాగా వాడుతూ ఉన్నారు. నిన్నగాక మొన్న అస్తేపూర్ కవ్వుకుంటే మీకు ఐడియా ఉంది, అస్తేపూర్లో రైతన్నులందరినీ మీ భూములు ఇచ్చేసేయండి తీసుకుంటాం అన్నారట. ఎందుకు తీసుకుంటున్నంటే మా భూముల మీద మాకు హక్కు లేదంట కదా మేడం, వాళ్ళు తీసేసుకొని అమ్ముకునే అవకాశం లేదట, ప్రభుత్వం తీసుకుంటుందట, ఎకరాకింత ఇస్తామంటున్నారు. ఎకరాకింత కూడా కాదు, లేఅవుట్ చేసి అందులో డెవలప్మెంట్ చేసిన ప్లాట్ ఇస్తాం మీకు అమ్ముకునికే లేదు. మరి మీరేం చేస్తారు భూమి తీసుకొని అంటే అమ్ముకుంటారు. ఇప్పుడు ఆనంద్ చెప్పిండు కదా, రైతును భూమిని అమ్ముకొని బతుకుతే ఈ ప్రభుత్వం భూమి అమ్ముకొని బతుకుతుంది, దానికోసం అక్కడ తీసుకున్నారు. అట్లే పెద్ద మంగళారం గ్రామంలో
పెద్దమంగళారం గ్రామంలో తాతల నాటి నుండి ఉన్న భూములని వాటిని తీసుకుంటున్నారు. ఇప్పుడు 4th సిటీ ఫ్యూచర్ సిటీ అని చెప్తున్నాడు కదా, అక్కడ రైతులు ఏం సంతోషంగా లేరు ఫ్యూచర్ సిటీ వస్తుందని. ఎప్పుడు వచ్చి మా భూముల మీద పడతారో, ఎప్పుడు ఏ రోడ్ వేస్తున్నారో అని అక్కడ టెన్షన్ పడతా ఉన్నారు. మొత్తం జిల్లా నలుమూలలో ఎక్కడ చూసినా ఈ ప్రభుత్వం వచ్చినాక రైతుల భూములు గుంజుకోవాలని చూస్తుంది తప్పిస్తే రైతులకు అండగా ఉండాలనే ప్రయత్నం అసలే చేయట్లేదు. అందులో వికారాబాద్ జిల్లాకు సంబంధించిన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఈరోజు నిజంగానే వికారాబాద్ జిల్లాకు సంబంధించిన రైతులు ఇంత ఆందోళన చెందుతూ ఉంటే ప్రభుత్వం నుండి ఒక భరోసా ఇవ్వకపోవడం అనేది ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా తలంచుకోవాలి. ఎందుకంటే నా జిల్లాలో, రాష్ట్రంలో, రాష్ట్ర ముఖ్యమంత్రిగా సొంత జిల్లాలో, సొంత నియోజకవర్గంలో రైతులు ఈరోజు ఆందోళన చెందుతున్నారంటే ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, ముఖ్యమంత్రి గారితో పాటు అందరూ కూడా బాధ్యత విస్మరించి ఏదో అధికార మదంతో పాలన చేస్తున్నది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. మా రైతన్నలందరికీ కోరుతా ఉన్నాను, మీకు అందరికి నా విజ్ఞప్తి ఒకటే, అర్ధరాత్రి మీకు సమస్య ఉందన్న ఇక్కడ ఉన్న వాళ్ళందరం మీతో ఉంటాం. నా నంబర్ అయితే నేను ఓపెన్గా ఇస్తా, నోట్ చేసుకోండి. ఆనంద్ కూడా నంబర్ ఇస్తాడు, మీకు నోట్ చేసుకోండి. మీకు ఏదైనా చిన్న ఇబ్బంది ఉండి, పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైనా ఇబ్బంది పెడుతున్నారు, ఎవరైనా అధికారులు వచ్చి మమ్మల్ని కొలుస్తున్నారు, భూమి లాగి పడేస్తున్నారు మేడం అంటే ఒక చిన్న మెసేజ్ పాస్ చేసినా నేను రావడానికి ఆలస్యం అవుతుంది, కానీ వీళ్ళు కూతవేట్లో ఉంటారు, పరిగెత్తుకొస్తారు మీ దగ్గరికి. ఖచ్చితంగా మీకు అండగా ఉండి మీకు న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ పార్టీ మీకు వెనకాల ఉంటుంది. ఇంకొక మాట కూడా చెప్తున్నాను, సరే ఏదున్నా మాకు అధికారం ఉంది కదా అని జబర్దస్త్ చేసి గుంజుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ లీగల్గా ఫైట్ చేద్దాం. ఇప్పుడు శుభప్రద చెప్పిండు, లీగల్